హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. నేను మిస్ వియా వర్మ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏం నడుస్తుంది అని ఎవరైనా అడిగితే అఘోరీ టాపిక్స్ ట్రెండింగ్ లో నడుస్తుంది అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకెళ్ళినా అఘోరీ గురించే చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ అందరి అఘోరీల కన్నా భిన్నంగా ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ లేడీ అఘోరీ నాగసాధు వద్ద ఈ టెక్నాలజీకి సరిపోయే ఐఫోన్, లగ్జరీ కార్ను వాడుతూ అందరికంటే భిన్నంగా కనిపిస్తున్నారు. అలాగే పలు ఇంటర్వ్యూలు ఇస్తూ హాట్ టాపిక్ గా మారారు. తెలంగాణలో జరిగిన ఓ ఆలయ ఘటనతో అఘోరీ తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆనాటి నుండి నేటి వరకు ఏపీ తెలంగాణలో అఘోరీయే హాట్ టాపిక్ గా మారింది. దీంతో మరోసారి సాక్షాత్తు మల్లన్న సన్నిధిలో ఘోరమైన అవమానం ఎదుర్కొంది లేడీ అఘోరీ నాగసాధువు. ఇంతకీ ఈ లేడీ అఘోరీ ఎవరు? ఈ లేడీ అఘోరీ ఏ రాష్ట్రానికి చెందినవారు? అఘోరీ నాగసాధువుకి సంబంధం ఏంటి? ఈ అఘోరాలు ఎక్కడ ఉంటారు? ఈ అఘోరీలు ఎప్పుడు బయటకు వస్తారు? ఇలా అన్ని వివరాలు మన అనంత టీవీలో చూసేద్దాం. ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీ సొంత రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కృష్ణపల్లి అనే గ్రామంలో జన్మించింది. ఈ అఘోరీ తన 7 ఏళ్ల వయసులో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఉత్తరాదిలో హరిద్వార్, రిషికేష్, కాశీ, మణికర్ణిన్ ఘాట్లలో ఉంటూ అఘోరాలతో తాంత్రిక విద్యలు నేర్చుకుని లేడీ అఘోరీగా పేరు తెచ్చుకున్న ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ క్షేత్రంలో ఆలయం ముందు 6 నెలల పాటు అక్కడే ఉన్నారు. ఇక 6 నెలల తరువాత కేదార్నాథ్ పూర్తిగా మంచుతో కప్పబడిపోతుంది. అక్కడి నుంచి హరిద్వార్, కాశీ, వారణాసి వంటి పవిత్ర గంగా నది స్థలాలకు వెళ్తారు. ఇటీవల లేడీ అఘోరీ ప్రముఖ జ్యోతిర్లింగమైన శ్రీశైల పుణ్యక్షేత్రంలో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం ఈ నెల కార్తీక మాసం కావడంతో వరుసగా అఘోరీ ప్రముఖ శైవ క్షేత్రాలను సందర్శించుకుంటున్నారు. తాజాగా అఘోరీ శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. మరోసారి అఘోరీ వస్త్రధారణ చేసుకుని స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించిన అఘోరీని భక్తులు ఆసక్తిగా తిలకించారు. చాలా మంది ఆమె ఆశీర్వాదం కోసం ప్రయత్నించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఆలయ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆత్మకూరు డీఎస్పీ రామాంజన్ నాయక్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళా పోలీసులు ఆలయ సిబ్బంది దగ్గర నుండి అఘోరీకి దర్శనం చేయించారు. ఇక తెలంగాణలో గత కొన్ని రోజులుగా అఘోరీ నాగసోద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయాన్ని, అక్కడ జరిగిన దాడిని సందర్శించిన అఘోరీ ఒంటికాలిపై నిల్చుని ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. ఈ ఘటనతో తెలుగు రాష్ట్రాల అఘోరీ నాగసాధు సంచలనంగా మారింది. తెలంగాణలో అక్టోబర్ 19న సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మపై దాడి తరువాత ఎక్కడో హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం నుంచి ఆమె రావటం, ముత్యాలమ్మ ఆలయంలో శాంతి హోమాలు చేయటం ఇలా చకచకా జరిగిపోయాయి. దీంతో భక్తులు ఆమెను సాక్షాత్తు ముత్యాలమ్మ పంపిందని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. కొమరవెల్లి, కీసరతో పాటు పలు ఆలయాలు సందర్శించిన అఘోరీ శివలింగానికి భస్మంతో అభిషేకం చేశారు. దీంతో పలు యూట్యూబ్ ఛానళ్లు అఘోరీని ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలు కూడా చేశాయి. దీంతో మరింతగా అఘోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ తరువాత ఏపీలోని ప్రముఖ ఆలయమైన విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవటం, కోటప్పకొండలోని లేడీ అఘోరీ పర్యటనతో ఏపీలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడాలని అఘోరీ చేస్తున్న పాదయాత్రకు భక్తుల నుంచి స్పందన కనిపిస్తోంది. కర్నూలు నుంచి నందికొట్టూరు మీదుగా మహానంది వరకు అఘోరీ పాదయాత్ర చేసింది. ఇక ఏపీలో పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో ఉమారాజరాజేశ్వరి, కుక్కుటేశ్వర స్వామి వారి అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ శక్తి పీఠమైన పురుహూతిక అమ్మవారిని, స్వయంభూడైన దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని మరో పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తికి బయలుదేరారు. శ్రీకాళహస్తి ఆలయంలోకి వెళ్లే ప్రయత్నం చేసిన అఘోరీని స్థానిక సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంతో కారులో ఉన్న పెట్రోల్ డబ్బా తీసుకుని ఒంటిపై పోసుకుంది. ఆత్మార్పణకు యత్నం చేసింది. చుట్టూ ఉన్న భక్తులు, మహిళా పోలీసులు ఆమె ఒంటిపై బిందెలతో నీటిని పోశారు. ఇక పోలీసులు ప్రాణత్యాగానికి సిద్ధపడిన అఘోరీని అంబులెన్స్ లో ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించి ఆపై ఆమెను శ్రీకాళహస్తి నుండి పంపే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా అఘోరీ మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణకు గురువుల ఆదేశానుసారం దేశంలో పర్యటిస్తున్నానని చెప్పారు. మహిళలపై, చిన్నారులపై, హిందూ దేవాలయాలపై దాడులు నివారించబడేందుకు లోక కళ్యాణం కోసం తాను కృషి చేస్తున్నానని అన్నారు. కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలను సందర్శిస్తున్నానని అఘోరీ తెలిపారు. తెలంగాణకు చెందిన అఘోరీ మాత సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరిగిన సమయంలో ఆలయంలో పూజలు నిర్వహించి వార్తల్లోకి ఎక్కారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా ఎన్నో ప్రకటనలు, యూట్యూబ్ ఛానల్స్ లో ఆమె నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వైరల్ గా మారాయి. ఇక తాను వచ్చింది తన రాష్ట్రంలో
సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. తన గురువు ఆదేశాల మేరకు మాత్రమే తాను హిమాలయాల నుంచి తెలంగాణకు వచ్చానని వెల్లడించింది. ఇక సోషల్ మీడియాలో తన మాటలకు వక్రీకరించడం తగదని ఆమె తనపై వస్తున్న కామెంట్స్ పై స్పందించారు. అంతేకాదు తెలంగాణ నుంచి వెళ్లిన అఘోరి తాను ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించి సంచలనం రేకెత్తించారు. తన ఆత్మార్పణం కూడా ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద జరుగుతుందని ప్రకటించగా భక్తులు అలర్ట్ కాగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. చివరికి వేములవాడ వద్ద అఘోరిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని ఆమె స్వగ్రామం కుస్నపల్లికి తరలించారు. అక్కడ కొంతసేపు హడావిడి కూడా నెలకొంది. పోలీసులు ఆత్మార్పణం వద్దని కోరటం, అలాగే పెద్ద ఎత్తున భక్తులు గ్రామానికి చేరుకుని నిర్ణయం వెనక్కు తీసుకోవాలని, ఏం చెప్పినా వింటామని అఘోరి మాతకు మాటిచ్చారు. దీంతో అఘోరి కొంత వెనుకడుకు వేయగా పోలీసులు ఆమెకు కాన్వాయ్తో రాష్ట్రం దాటించారు. తెలంగాణలో అఘోరి నాగసాధుమాత ఘటన ప్రస్తుతం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఇటీవలే లేడీ అఘోరిని పోలీసులు మంచిర్యాలలోని కుస్నపల్లిలోని తన ఇంటిలో నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. తాజాగా అఘోరి నాగసాధు ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం ఘటనపై ఆమె దీపావళి రోజు తాను దహనం అయిపోతానని కూడా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఇటీవల కొండగట్టు, వేములవాడ నాగసాధు అఘోరి సందర్శించింది. సిరిసిల్లలోని మల్లన్న ఆలయంలో ఉన్న దర్గాను తీసివేయాలని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ దరిద్రాన్ని ఇక్కడ నుంచి తీసేయాలని కూడా అన్నారు. ఇక విషయంలోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మంపై విచ్చలవిడిగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం అంటే భయం, భక్తి లేకుండా ఎటు పడితే అటు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఏపీలో గత 5 ఏళ్ల పాలనలో పదుల సంఖ్యలో ఆలయాలపై దాడులు జరిగాయి. ఇటు తెలంగాణలో గత 9 నెలల నుంచి పెద్ద ఎత్తున ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. దీంతో అక్కడ ఇక్కడ ఎవరూ కూడా ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వం పెద్ద స్పందించడం లేదని లేడీ అఘోరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సనాతన ధర్మం కోసం తాను చావటానికైనా సిద్ధమేనని కూడా అఘోరి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అనేక నాటకీయ పరిణామాల మధ్య ఆమెను అదుపులోకి తీసుకుని మంచిర్యాలలోని కుష్నపల్లికి తరలించారు. అక్కడ 2 రోజుల పాటు ఉంచారు. ప్రస్తుతం కార్తీక మాసం నేపథ్యంలో తన పూజకు విఘాతం కల్పిస్తే దోషాలు చుట్టుకుంటాయని ఆమె చెప్పడంతో పోలీసులు ఆమెను కర్ణాటక, కేరళలోని బార్డర్ వరకు తీసుకెళ్లి వదిలివేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ అఘోరి హైదరాబాద్ లోని ఒక లాయర్ డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఒక అఘోరి ఇలా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో 2 మతాల మధ్య ఘర్షణ వాతావరణం కలిగేలా వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదన్నారు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేని వారు అఘోరి ఎలా అవుతారని అన్నారు. ఒక మతాన్ని, వర్గాన్ని కించపరిచే విధంగా అఘోరి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కూడా డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.